హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్. ముందు వీడియోలో నేను చెప్పాను కదా, పిల్లల్ని పార్క్ కు తీసుకెళ్లాను. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కోసం నేను ఎగ్ పాస్తా అయితే చేశానని చెప్పేసి, పాస్తాని ఇలా ఎగ్ వేసి ఒకసారి కుక్కర్ లో చేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకోసం అయితే నేనైతే ప్రాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను హోల్ గరం మసాలా కాదు గానీ ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ పాస్తా యూజ్ చేస్తున్నామని కాదు, ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ లో పాస్తా బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను 3 కోడిగుడ్లను అయితే పలగొట్టి వేసేసుకున్నాను. కోడిగుడ్డు వేసి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 4 to 5 వరకు విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 5 విజిల్స్ కంప్లీట్ అయిన బడే పాస్తా అనేది ఇలా ఉంటుంది. పాస్తా ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే పాస్తా పైన వేసేసుకోవాలి. ఫైనల్ గా ఇక్కడ నేనైతే చిన్నగా నిమ్మకాయని అయితే కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. నిమ్మకాయ అనేది పూర్తిగా ఆప్షన్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా మొత్తానికి వేడి వేడి పాస్తా అనేది రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నా, పాస్తా మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఐటమ్స్ వేసిన తర్వాత ఇంకా టేస్ట్ ఉండక ఏం చేస్తుంది, ఖచ్చితంగా టేస్టే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.